వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కోలాహలం కొనసాగుతోంది. అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం నామినేషన్లకు తొలి దశలో ఆఖరి రోజు కావడంతో ఈరోజు మంచి రోజు కావడంతో చాలామంది నామినేషన్లు వేసేందుకు ముందుకు వస్తున్నారు. దాదాపు ₹1 కోటి పెట్టినా సరే సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కొన్ని చోట్ల వేలం పాటలు కూడా పాడుతున్నారు. కానీ ఇలాంటి దశలో ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ మహిళా కూలీ ఇంటికే సర్పంచ్ పదవి వరించింది. పైసా ఖర్చు లేకుండా, ప్రచారమే చేయకుండా, కనీసం ఓటు కూడా అభ్యర్థించకుండా నేరుగా సర్పంచ్ స్థానంని కైవసం చేసుకోబోతుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీకి చెందిన కాంపెల్లి కోటమ్మ అనే మహిళ. ఆమె నిత్యం రోజు కూలీ, రైతు కూలీగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం రిజర్వేషన్లు కలిసి రావడంతో ఆమెను సర్పంచ్ పదవి వరించింది. ఆమెనే కాదు, ఆమె తనయుడిని వార్డు మెంబర్ పదవి కూడా వరించింది. నిజానికి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూస్తున్నాం, లక్షలాది రూపాయలు వెచ్చించి ఆ పదవిని కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు కూడా తహతహలాడుతుంటాయి. నేరుగా రాజకీయ పార్టీలో బరిలో లేకపోయినప్పటికీ అవి బలపరుస్తూ అభ్యర్థులను ముందు నుంచి తాము వెనకుండి చాలా పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుంటాయి. కానీ ఎటువంటి హంగామా, హడావిడి లేకుండా ఓ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి రైతు కూలీగా పనిచేసినటువంటి ఆ మహిళ గ్రామ సర్పంచ్ స్థానాన్ని అధిరోహించబోతుంది మరికొన్ని రోజుల్లోనే. ప్రస్తుతం ఆమె నామినేషన్ వేసేందుకు ఆ గ్రామస్తులకు కలిసి ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుంది. రాఘవాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేయబోతుంది. రామగావపురం గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళా స్థానానికి రిజర్వ్ చేయబడింది. మొత్తం 8 వార్డు సభ్యుల్లో కూడా 2 వార్డు సభ్యులు ఎస్సీ జనరల్గా కేటాయించబడంతో కేవలం ఒకే ఒక ఎస్సీ కుటుంబం ఉండడంతో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ కూడా ఏకైక మహిళ కావడంతో ఆమెని సర్పంచ్ పదవి వరించింది. ఆమె తనయుడు వార్డు సభ్యుడిగా కూడా ఎన్నిక కాబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నారు అధికార యంత్రాంగం. ప్రస్తుతం కోటమ్మ మనతో ఉన్నారు. కోటమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్న వరకు మీరు రైతు కూలీ, రిజర్వేషన్లు కలిసి వచ్చాయి, మీరు సర్పంచ్ కాబోతున్నారు, మీ కొడుకు వార్డు మెంబర్ కాబోతున్నారు. ఎట్లా ఉంది అనుభూతి? నిజంగా సర్పంచ్గా గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఏం చెప్పాలి, గ్రామ అభివృద్ధి చేస్తాం, మంచిగా చేసుకుంటాం సార్, మంచిగానే ఉంటాం సార్, అందరం కలిసిమెలిసి ఉంటాం, అందరితో మంచిగా ఉంటాం సార్. అంటే మీరు నిన్న మొన్నటి వరకు పొద్దున్న లేస్తే టిఫిన్ పెట్టుకోవడం, చదువుకోవడం, కూలి పనికి పోవడం, మళ్ళీ సాయంత్రం 6ంటికి రావడం, ఇంతవరకే మీ జీవనం అంతా కూడా కొనసాగింది. మీ అబ్బాయి ఆటో డ్రైవర్ అని తెలుస్తుంది. సో చాలా నిరుపేద కుటుంబం. కానీ ప్రస్తుతం మన సర్పంచ్ ఎన్నికలు చూస్తున్నాం, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంచి మరి రాత్రిపూట కాళ్ళు మొక్కి పొద్దున్నే ఓటు వేయించుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రచారం చేసే పరిస్థితి మీకు లేదు, కనీసం ఓటు అడగాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఏకైక మహిళ మీరే, ఎస్సీ మహిళ మీరే కాబట్టి మీకే ఆ స్థానం కూడా దక్కింది. సో ఎట్లా ఉంది అనుభూతి? పైసా ఖర్చు లేకుండా సర్పంచ్ పదవి కొట్టేశారు మీరు. మంచిగా ఉంది సార్ మాకు. ప్రస్తుతం ఆమె తనయుడు వార్డు సభ్యుడు కాంపెల్లి రమేష్, ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ సర్పంచ్, కొడుకు వార్డు మెంబర్, ఒకే కుటుంబంలో 2 ప్రజాప్రతినిధి పదవులు. ఎట్లా ఉంది, ఏం చేయబోతున్నారు? ఎందుకంటే అమ్మకి ఏం తెలియదు, నువ్వే వెనకుండి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, గ్రామస్తులందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ పాత్ర చాలా కీలకమైంది. సో ఏం చేయబోతున్నారు? గ్రామస్తులందరూ కలిసి ఏం నిర్ణయించుకున్నారు? మేము ఊహించలేదండి మా రాఘవాపురం గ్రామానికి ఇలా వస్తుందని. అలాంటిది మాకు ఎస్సీ కుటుంబానికి రావడం మాకు చాలా మంచిగా ఉంది. అదే మేము ఊళ్ళో ఏదైనా మేము చేస్తాం, మంచిగా ఉంటాం, ఊళ్ళో మనుషులతో కూడా చాలా మంచిగా ఆప్యాయతంగా ఉంటామండి. అంటే ఒక సర్పంచ్ పదవి ఆమెకు వచ్చినప్పటికీ అందరూ కలిసి సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వార్డు సభ్యులందరూ కలిసి తీర్మానాలు చేసుకోవాలి, ఆ పంచాయతీ తీర్మానాలను ప్రవేశపెట్టుకొని మీరంతా కూడా గ్రామ అభివృద్ధి చేసుకోవాలి. సో ఆ మహిళకి రావడం ఎట్లాంటి అనుభూతిని ఇచ్చింది? అసలు మీ గ్రామస్తులంతా కూడా ఏం నిర్ణయించుకున్నారు? రేపు ఆమె సర్పంచ్ పదవిలో కొనసాగడం కూడా అనివార్యం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలని ఒక ప్రణాళికతో పోతున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు, అందులోనూ ఒక మహిళ మీకు సర్పంచ్ కాబోతుంది. ఎట్లా ఉంది అనుభూతి? మాకు అంతా ఒక తల్లి పిల్లలుగా కలిసి ఆనందంగా ఉంటాం. వాళ్ళు ఎస్సీ వాళ్ళైనా రండి, వాళ్ళు ఎస్సీ వాళ్ళైనా ఒక తల్లి పిల్లలు కలిసి ఉంటాం, అన్నదమ్ములకు ఉంటాం. ఆ అమ్మాయికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అందరం కలిసి ఆ అమ్మాయిని కలుపుకొని, ఆ పెద్దలను కలుపుకొని అన్ని అభివృద్ధి చేస్తాం. గ్రామాన్ని సిపిఐ పార్టీ గుండి అంతా అభివృద్ధి చేసి మంచి ఆనందంగా నడిపిస్తాం ఊరిని. అంటే సాధారణంగా కొన్ని గ్రామాల్లో ఈ రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో గొడవలు, పంచాయతీలు, కొట్లాటలు దాకా పోతున్నాయి.
కానీ ఒక మహిళకు రావడం, ఒక నిరక్షరాస్యులైనా కానీ ఆమెను మీరు ముందుంచి మీరు వెనకొండి ఆమెకు సాక్షి సంతకాలు చేయడం కావచ్చు, ఆమెకు నామినీలుగా ఉండడం కావచ్చు, ఇంతమంది ఒక ఊరంతా కూడా సమైక్యంగా ఉంటే మీ ఊరిని కూడా మేము చూసాం. ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది. చాలా చోట్ల రోడ్లు, చెత్త కూడా ఎక్కడ కూడా వేసి లేదు. దాదాపు శివారు ప్రాంతాల్లోనే చెత్త కూడా వేస్తున్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఎవరికి వాళ్ళు పూర్తిగా స్వయం సమృద్ధితో కావచ్చు, పర్యావరణాన్ని తోడ్పడే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అభివృద్ధి ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? గతంలో కూడా మేము ఎనానమస్గా చేశాము. కొండపర్తి గోవిందరావు గారు సర్పంచ్ గారు, నేను ఉప సర్పంచి, వార్డు మెంబరు ఈమె. అప్పటి నుంచే మేము ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటా కమ్యూనిస్ట్ పార్టీగా, మేమంతా కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ఉండి అక్కడ గ్రామాన్ని అందరూ, ప్రతి రైతాంగం కానీ కూలీలు కానీ అందరూ తమ భేదం లేకుండా ఊరిని డెవలప్ చేసుకుంటా ఇలాంటి గ్రామ పెద్దలు అందరితో సహకారంతో అప్పుడు 5 ఏళ్ళు గ్రామాన్ని రూపాయి ఆదా లేకపోయినా కూడా, పంచాయతీ నుంచి నిధులు లేకపోయినా కూడా అక్కడున్న పెద్దలు అందరూ, మేము పాలకులు అందరం కలిసి ఈ 5 ఏళ్లలో గ్రామాభివృద్ధి తోడ్పాటు చేసుకున్నాం. ఈ లోపల సిపిఐ పార్టీ జిల్లా నాయకత్వం కానీ, లేకపోతే మన ఎమ్మెల్యే మంత్రి గారైన బట్టి గారు ఆయన అండదండలతో అక్కడ ఆ గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకొని ఆ 5 ఏళ్ళు అభివృద్ధి సమృద్ధిగా చేసుకున్నాం. అందరికి కూడా ఫలాలు అందే విధంగా చేసుకున్నాం. అలాగనే అప్పుడు కూడా వార్డు మెంబర్ కోటమ్మ గారు, నేను ఉప సర్పంచ్ గాను. అప్పుడు వాళ్ళ అత్తగారు ఉంది, చనిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎస్సీగా వరించింది కాబట్టి మేమందరం తారతమ్యం లేకుండా కోటమ్మ గారిని కలుపుకొని, వాళ్ళ బాబుని రమేష్ని కలుపుకొని అందరం గ్రామ పెద్దలు అందరం కలిసి కూడా ఆ గ్రామాన్ని మంత్రి గారితో కానీ ఇతరులతో కానీ అక్కడ ఉన్న అన్ని పార్టీ రాజకీయ పక్షాలతో కానీ ఇనానిమస్గా చేసుకోవాలని ఇప్పుడు కూడా ఆలోచించడం. అందరూ అదే సహకరించారు. పోయినసారి అటు సహకరించారు, ఇప్పుడు కూడా అదే విధంగా సహకరించారు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయటం మాత్రానికి మా వంతుగా మేము ఎప్పుడూ చేయాలని ఉందాం. ఇంకా సస్యశ్యామల మోడల్ విలేజ్గా తెలంగాణ రాష్ట్రంలో మోడల్ విలేజ్గా తయారు చేయాలనేదే మా దృక్పథం. మొత్తంగా సమన్వయంతో, సమైక్యతతో తమ గ్రామాన్ని సమగ్రాభివృద్ధి చేసుకునేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని రాఘవాపురం గ్రామ ఓటర్లు, గ్రామస్తులు చెప్తున్నారు. సుమారు 470కి పైగా ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామానికి ఒక సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గానికి సర్పంచ్ స్థానంతో పాటు 2 వార్డు మెంబర్లు కూడా కేటాయించారు. ప్రస్తుతం సర్పంచ్గా కాంపెల్లి కోటమ్మతో పాటు ఒక ఎస్సీ జనరల్ స్థానం నుంచి ఆమె తనయుడు కాంపెల్లి రమేష్ వార్డు మెంబర్గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎన్నిక కూడా అనివార్యం కాబోతుంది. ఎక్కడ ప్రచారం లేదు, హంగు ఆర్భాటాలు లేవు, కనీసం ఓటు అభ్యర్థించే పరిస్థితి లేకుండానే ఆమె ఒక రైతు కూలీ ప్రస్తుతం మహిళా సర్పంచ్గా ఎన్నిక కావడం పట్ల గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని కూడా మరింత అభివృద్ధి తీసే దిశగా మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసి తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వీడియో న్యాయమూర్తి రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.